హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్కి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. చూడండి, ముగ్గు వేసాను ఇంటి ముందు, అలాగే గుమ్మానికి పసుపు రాశాను, తోరణాలు కూడా కట్టేశాను, పువ్వులు వేసి ముగ్గు కూడా వేసాను. ఏమో నా చెట్లు లోపలికి వెళ్ళా. ఇటుపక్క ముగ్గు గడప, అలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి. స్నానం చేసి మొత్తం అన్నీ కడిగేసి పెట్టాను. ఇదేమో కొంచెం గారెలు వేస్తున్నా, ఇదేమో కొంచెం పూర్ణం బూరలో పచ్చిశనగపప్పు ముందే నానబెట్టేసానండి, 1 గంట అవుతుంది. అలాగే కొంచెం సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా, అవి కూడా నానబెట్టేశాను. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుంటామండి. దేవుడు పూజ చేసేసి ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టాక ఇవన్నీ చేస్తాను నిదానంగా. ఈ కప్పుతో 1 కప్పు వేసానండి పచ్చిశనగపప్పు. 2 కప్పుల నీళ్ళు వేసి దీన్ని పొయ్యి మీద పెట్టి విజిల్ వేసేస్తే పచ్చడి చేసుకునే లోపు ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం వడపోసుకుంటున్నా, ఏమీ రాకోకుండా. ఇందులో 1 స్పూను బెల్లం వేస్తున్నా. బెల్లం నీళ్ళలో కలిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం కలిసాక 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి, 1 పించ్ ఏమో ఉప్పు వేస్తున్నా. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే ముఖ్యమైనది వేప పువ్వు. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకుంటారు, పళ్ళ ముక్కలు. నేను ఇలాగే చేస్తాను. పచ్చికారం కూడా వేస్తారు, నేను ఇలాగే వేసానండి. అయిపోయింది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి రెడీ. నేను దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి మళ్ళీ వస్తానండి. సగ్గుబియ్యం ఈ గిన్నెతో గిన్నెడేసాను. ఇప్పుడు వీటిని కూడా ఉడకబెట్టేస్తా. ఒక పక్కన గారెలకి పిండను, పూర్ణం బూర్లకి పిండి రుబ్బేసుకుంటా. రుబ్బేసాక చూపిస్తా. ఉప్పేసి రుబ్బుతాను నేను. ఇంకా సరిపడా నీళ్లు పోసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెడితే ఇవి ఉడుకుతాయి. ఈ పిండి పట్టుకునేసరికి శనగపప్పు ఉడికిపోయింది. పులిహార చేస్తున్నా, అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు పిండి అన్నీ పట్టాక చూపిస్తా. పూర్ణాలకేమో ఈ గ్లాసుతో 1 గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యం వేసా. గారెకేమో 1 గ్లాసు మినప్పప్పు వేసా. రాత్రే నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొస్తా. పప్పులన్నీ పట్టేశాను. ఇది పూర్ణాలకే, ఇది గారెలకే. పులిహార చేయడానికి మామిడికాయ తురిమేశాను. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టైనర్లో వడగట్టుకుందాం. ఇప్పుడు పులిహోరకే అన్నం ఆరబెట్టుకుంటున్నా. పోపేసాలకే అన్నం ఆరిపోతుంది. కొంచెమే చేస్తున్నా అండి, 1 అర గ్లాసు బియ్యానికి అంతే, అది ఆరిపోతుంది. చేస్తున్నా పులిహోరకే. అలాగే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. ఆ చిన్న గిన్నెతో 2 గిన్నెల బెల్లం వేసాను. ఇది బెల్లం కరిగిపోయి చల్లగా ఆరిపోయాక పాలు కలుపుతా దీనిలో. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. 2 స్పూన్లు చాలు, ఎక్కువ వద్దు. 1 స్పూన్ ఏమో పల్లీలు, 1 స్పూన్ ఏమో తిరమాత గింజలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు అన్నంలో వేసుకున్నా. ఇదంతా పసుపు వేసుకున్నా. పసుపు నేను నూనెలోనే వేస్తా. పసుపు వేసా, అన్నంలో వేసుకున్నా. అన్నంలో ఉప్పును నిమ్మకాయ మామిడికాయ తురుము కలిపి పెట్టాను. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసుకొని కలుపుకోవటమే. అంటే పులిహోర రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం అయిపోయినాయి. ఇప్పుడు వడలు వేస్తాను. పూర్ణం రెడీ చేసుకుందాం. ఉడికిన పప్పుని మిక్సీలో వేసుకొని 1 4-5 యాలకులు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి.
ఒక కప్పుతో వేసాను కదా శనగపప్పు, ఒక కప్పు వేస్తున్నా ఫుల్ బెల్లం. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు మీరు. కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే ఇది కరుగుతుంటుంది. అంతలోకి దీన్ని పేస్ట్ పట్టుకొస్తా. పేస్ట్ వేసుకొని రావాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని దగ్గర అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వేసానండి. మీకు ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. బెల్లం సరిపోతుంది అప్పుడు స్వీటు. నాకు ఇప్పుడైతే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది. ఇదంతా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో దగ్గర అయ్యేలాగా దగ్గర చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నెయ్యి వేయట్లేదు. మొత్తం దగ్గర అయ్యాక చూపిస్తా. పప్పు ఇలా గంటతో ఇలా అనుకుంటా దగ్గర చేసుకుంటే ఏమన్నా పప్పు నలగనప్పుడు నలిగిపోతుందండి. గంటతో ఇలా అనుకుంటా కలుపుకుంటే ఏమన్నా అక్కడన్నా పప్పు ఉంటే నలిగిపోతుంది. అయిపోయింది. ఇలా దగ్గర కావాలి చూసారా. ఇంకొంచెం చల్లారాక కొద్దిగా గట్టి పడుతుంది, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా. సగ్గుబియ్యం కూడా గోరెచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పాలు కలిపేస్తున్నా. అయిపోయింది. సగ్గుబియ్యం పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసుకుందాం. వెలిగించి కంచుడు పెట్టి డీప్ ఫ్రైకి నూనె పోసాను. ఇప్పుడు పిండి చూద్దాం. ఇదేమో పూర్ణం బూరెల పిండి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలిపేశాక ఈ పూర్ణాన్ని మీకు ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు చేసుకొని ఎన్ని కావాలో అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇది గారెల పిండి. దీనిలో 2 పచ్చిమిరపకాయలను ఒక చిన్న అల్లం ముక్కేసి మిక్సీ పట్టానండి. ఉప్పు కూడా దీనిలోనే వేస్తాను. కొంచెం ఇలా అనుకుంటే కొంచెం మంచిగా వస్తాయి గారెలు. నూనె కాగేలోపు ఇలా కొంచెం కొట్టుకోవాలి. వేడైంది. ఇప్పుడు చేయి తడి చేసుకొని ముద్ద తీసుకొని గారెలాగా వేసుకున్నాను. నేను క్లాత్ మీద వేస్తానండి. నాకు వంటలు సరిగా రావండి, ఇలాగే వచ్చు నాకు. ఇవే చేస్తాను. చేయి తడి చేసుకొని వేసుకుంటే తొందరగా నూనెలోకి వస్తుంది గారె. నేను నాకు ఎలా వచ్చో అలాగే చేస్తానండి నేను వంటలు. దేవుడికి ఒక 5 వేసాను కదా. ఇప్పుడు ఇందులోకి మిగిలిన పిండిలోకి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. దేవుడికి ఉల్లిపాయ వేయకూడదు కదా. వేగిపోయి తీసేస్తున్నా. ఇవి ఒక పక్కన పెట్టేస్తా. ఉల్లిపాయ వాటిల్లో కలవకోకుండా వడలన్నీ గారెలు అన్నీ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కలిపిన పిండితో వేస్తున్నా. గారెలన్నీ ఇలా వేసుకోవాలి. అందరికీ వచ్చులేండి గారెలు వేసుకోవటం, ఈజీ కదా. గారెలు అయిపోయినాయి. ఇప్పుడు పూర్ణం బూరెలు వేస్తా. ఇలా కలిపి పెట్టుకున్న ఉండలు ఇలా చేసుకోవాలి కదా. ఉండని ఇలా పిండిలో డిప్ చేసి చేత్తోనైనా వేసుకోవచ్చు, స్పూన్తోనైనా వేసుకోవచ్చు అండి. ఇలా పట్టుకొని నూనెలో ఇలా వేసుకోవాలి. చేత్తో రానుళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. అలా నూనెలో వదిలేసి వేసినప్పటినే కదిపేయకూడదండి. పూర్ణాలని ఒక 2 నిమిషాలు అయ్యాక అప్పుడు గంట పెట్టి కలుపుకోవాలి. మంచిగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. 3 వేసానండి. నాకు కూడా భయమే పూర్ణాలు వేయాలంటే, అందుకే 3 వేసా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అన్నీ ఇలాగే వేసుకోవాలి.
సరేండి, అయిపోయినాయి. స్టవ్ ఆపేస్తున్నా, దేవుడికి పెట్టేస్తాను. దేవుడికి పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వస్తానండి. నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తా. అయిపోయింది చూడండి, దేవుడికి పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేశాను. నాకు ఖాళీ లేదండి, అందుకే కుర్చీ వేసి కుర్చీలో పెట్టేశాను. అలాగే మేము ఉగాది రోజున పెద్దలకు కూడా పెట్టుకుంటామండి. అలాగే మా అత్తయ్యకు కూడా పెట్టేశాను. ఇలా అయిపోయింది. వాళ్ళకి ఈ వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.